కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో సోమవారం శ్రీ కుండలీశ నాగేంద్ర స్వామి శ్రీ శివలింగ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమన్ శాస్త్రి, సహాయ పురోహితులు సూతి లింగమూర్తి, జారి దేవేంద్రాచారి, హర్షవర్ధనాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మంద కటికిరెడ్డి కులస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కటికిరెడ్డి రామచంద్రయ్య, కటికిరెడ్డి రాజారాం, కటికిరెడ్డి బచ్చన్న యాదవ్, కటికిరెడ్డి శంకరయ్య, మందా శ్రీకాంత్, కూనారపు పోచయ్య, జంగిలి శంకర్, శ్రీనివాస్, సంతోష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వందే సూర్యసాంగమైన వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రించవదనం వందే శివశంకరం ఆదిశేషాయ విద్మహే శివభూషణాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాతు. శంకరాపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో గత 300 సంవత్సరాల క్రితము వెలిసి ఉన్నటువంటి శ్రీ దుబ్బమల్లికార్జున స్వామి దేవాలయంలో నిన్న శనివారము మొదలుకొని ఆదివారం మొదలుకొని సోమవారం రోజు వరకు ఈరోజు ఉదయం 9:45 శ్రీ కుండలీశ నాగేంద్ర స్వామి, అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఈ యొక్క గ్రామ భక్తులు, అదేవిధంగా ఈ యొక్క ఆలయ కమిటీలో ఉన్నటువంటి కటికిరెడ్డి వంశస్థులు, అదేవిధంగా మంద వంశస్థులు కూడా పాల్గొని ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడం జరిగినది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క దేవాలయంలో శ్రావణ మాసంలో కళ్యాణ మహోత్సవం నడుస్తుంది. అదేవిధంగా మాఘమాసంలో బోనాల కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. గత 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తూ ఆలయ సభ్యులందరూ కూడా ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.